నమస్తే వెల్కమ్ టు తెరచాటు రాజకీయం. తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తుందంటున్నారు పవన్ కళ్యాణ్. దానికి ఆయన లెక్కలు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 సీట్లలో తమ అభ్యర్థులు పోటీ చేస్తారంటున్నారు. తాము అన్ని స్థానాల్లో గెలవకపోయినా కనీసం 15 స్థానాల్లో విజయం సాధిస్తామంటున్నారు. అలాగే ఇతరుల గెలుపోటములను ప్రభావితం చేయగలమని స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ జనసేనాని తెలంగాణలో క్రియాశీలం కావడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అసలు తెలంగాణలో జనసేన ఎంతవరకు ప్రభావం చూపుతుంది? ప్రధాన పార్టీల గెలుపు ఓటములను శాసించే స్థాయికి ఎదుగుతుందా? వచ్చే ఎన్నికల్లో తెలంగాణ 30 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ దిశగా తెలంగాణలో జనసేన బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో పర్యటించిన పవన్ చౌటుప్పల్ నుంచి లక్కారం వరకు జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ప్రతి నియోజకవర్గంలో తమ పార్టీకి 5,000కు పైగా ఓట్లున్నాయని, తెలంగాణ రాజకీయాలను జనసేన శాసిస్తుందని జనసేనాని అంటున్నారు. నేను కనీసం ఒక 20% నియోజకవర్గాలకు పోటీ చేయాలనేది నా ఆకాంక్ష. కనీసం ఒక 1/3 నియోజకవర్గాలకి, 3 నియోజకవర్గాలకని. ఎందుకంటే అది నేను చాలా నా మీద ఎక్కువ, మా పార్టీ మీద మేము ఎక్కువ ఆలోచించడం మాకు తెలుసు. మా బలం తెలుసు, మా బలహీనతలు తెలిసిన వాడిని. కాకపోతే మాకున్నదల్లా జనసేన ఎక్కడికి వెళ్ళినా ప్రతి నియోజకవర్గంలో తెలంగాణలో కనీసం 5,000కి నుంచి ఒక 6,000 తక్కువ కాకుండా మాకు ఓట్లు ఉన్నాయి. కాకపోతే అది మాకు అధికారం సాధించే, గెలుపు సాధించేది కాదు, కానీ ప్రభావం చూపించే స్థాయి మాకుంది. దాన్ని మేము ఇంత ప్రత్యక్షంగానే, ఇంత ప్రాక్టికల్గానే మాట్లాడుతున్నాం. దీనిని మేమందరం కూర్చొని ఒక సమిష్టి ఆలోచన చేసి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తే మన ఎఫెక్టివ్గా ఉంటుంది, కొత్త తరానికి ఎలాగ మన రాజకీయ పగ్గాలు చేతులు పెట్టాలనే ఆలోచన దిశగా మేము అందుకని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేస్తాం. అది 3వ వంతు ఉంటుందా, దాని మీద తక్కువ ఉంటుందా అనేది అది మేము అందరం కూర్చొని చాలా ఒక వాస్తవిక ధోరణితో మేము కూర్చొని ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో పర్యటించిన ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు 5 లక్షల బీమా చెక్కులు అందజేశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైనట్లు ప్రకటించిన జనసేనాని హైదరాబాద్లో ప్రత్యేకంగా ఓ కార్యాలయాన్ని తీసుకుని ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు. తమ పార్టీ బలం, బలహీనత తనకు తెలుసునన్నారు. ఆశయం కోసం నిలిచిన వారికి ఓటమి అనేది ఉండదని, ముందడుగే ఉంటుందన్నారు. పార్టీని తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పవన్ చెప్పారు. తెలంగాణలో సామాజిక మార్పును కోరుకుంటున్నానన్న పవన్ వారసత్వ రాజకీయాలు పోయి కొత్త తరం నాయకత్వం రావాలని, సామాజిక మార్పు తేవాలన్నారు. అట్టడుగు వర్గాల వారు అధికారం చేపట్టాలంటున్న ఆయన రాష్ట్రంలో బలంగా ఉన్న టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్కు ధీటుగా జనసేన నిలదొక్కునేందుకు ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే దానిపై కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. జీహెచ్ఎంసీలో పోటీ చేయకపోవడం పొరపాటేనని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు పోటీ చేయాలనుకున్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా తన మాటను గౌరవించి తప్పుకున్నారని పవన్ అన్నారు. భవిష్యత్తులో అలాంటి పొరపాటు జరగదంటూ తెలంగాణ రాజకీయాలపై తన ఉద్దేశం స్పష్టం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని, రాబోయే రోజుల్లో ఇక్కడ పార్టీ జెండా ఎగరాలని కార్యకర్తలను ఉద్దేశించి పేర్కొని వారిలో నూతన ఉత్తేజం నింపారు. ఏదేమైనా తెలంగాణలో జనసేన బలోపేతానికి కృషి చేస్తాం, తెలంగాణలోనూ రాజకీయాలను జనసేన శాసిస్తుందంటున్న పవన్ ఇప్పుడు పాలిటిక్స్లో కొత్త చర్చకు తెరలేపారు. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారంటున్న నియోజకవర్గాల్లో పవన్ ఫ్యాన్స్ అయిన యూత్ ఆయన పార్టీతోనే నడిచే అవకాశం ఉంది. అలాగే మున్నూరు కాపు ఓట్లను పవన్ చీల్చగలుగుతారు.
సామాజిక వర్గ పరంగా ఆయన చీల్చుతారని భావిస్తున్న ఓట్లతో ప్రధానంగా నష్టం వాటిల్లేది బీజేపీకే. అలాగే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్కి కూడా పెద్ద ఎదురు దెబ్బే. అది ఆటోమేటిక్గా టీఆర్ఎస్కు ప్లస్ అవుతుంది. మరి జనసేనాని నిర్ణయంపై బీజేపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. సొంత నియోజకవర్గాన్ని కాదని పక్క నియోజకవర్గ బాధ్యతలను అప్పగిస్తున్నారట ఆ నేతకు. సదరు నేతకు ఇష్టం లేకపోయినా ఒత్తిడి పెంచి వెళ్లాల్సిందేనని అధిష్టానం ఆర్డర్ ఇచ్చిందట. ఇంకా సదరు సెగ్మెంట్కి కొత్త ఇన్ఛార్జిను నియమించకపోయినా నేడో రేపో ఆ లాంఛనం ముగించేయాలని చూస్తోందట పార్టీ అధిష్టానం. ఇంతకు ఆ నేత ఎవరో, ఆ నియోజకవర్గం ఎక్కడో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2019 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఓడిన నియోజకవర్గాలపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి పెట్టిందట. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలలో 9 స్థానాలను వైసీపీ కైవసం చేసుకోగా మిగిలిన 4 స్థానాలైన చీరాల, పర్చూరు, అద్దంకి, కొండపిల్లలో టీడీపీ విజయం సాధించింది. తాజాగా చీరాల, పర్చూరు, కొండపి ఇన్ఛార్జీలను మారుస్తూ వైసీపీ అధిష్టానం నూతన ఇన్ఛార్జీల పేర్లను ప్రకటించింది. అయితే పర్చూరు నియోజకవర్గం విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధతను పాటిస్తోంది పార్టీ హైకమాండ్. ఇప్పటి వరకు పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న రావి రామనాథం బాబు స్థానంలో మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కుమారుడు మధుసూదన్ రెడ్డిని నియమించాలని పార్టీ భావించిందట. ప్రస్తుతం చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కి పర్చూరు బాధ్యతలు అప్పగించాలని సీఎం జగన్ భావిస్తున్నారట. అందుకు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అయిష్టంగా ఉన్నారట. ఇప్పటి వరకు చీరాల వైసీపీ బాధ్యతలు నిర్వర్తించిన ఆమంచి స్థానంలో టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయిన ఎమ్మెల్యే కరణం బలరాంకి బాధ్యతలు అప్పగించింది పార్టీ. తాజాగా ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో సీఎం జగన్తో భేటీ అయ్యారు. ఆయన సూచనల మేరకే పర్చూరు నియోజకవర్గ వైసీపీ బాధ్యతలను ఆమంచి కృష్ణమోహన్ త్వరలోనే చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆమంచిని పర్చూరు పంపడం వెనుక వైసీపీ పెద్దలు చాలా లెక్కలే వేసుకున్నారట. పర్చూరు నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం తర్వాత కాపులదే అతిపెద్ద ఓటు బ్యాంక్. కాపు వర్గానికి చెందిన ఆమంచికి అది కలిసి వచ్చే అంశమని వైసీపీ భావిస్తోందట. ఇక మైనార్టీలు, దళితులు, రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు తమకు ప్లస్ అవుతారని వైసీపీ భావిస్తోందట. అదీ కాక ఆమంచి కృష్ణమోహన్ స్వగ్రామం పర్చూరు నియోజకవర్గంలోని చినగంజాం మండలంలోని సోపిరాల్లాట. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును ఢీకొట్టడం అంత ఈజీ కాదని పర్చూరు స్థానికులలో వినబడుతున్న టాక్. వైసీపీ క్యాడర్లోని వర్గపోరుకు చెక్ పెట్టడం, క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే ఇప్పుడు కృష్ణమోహన్ ముందున్న బిగ్ టాస్క్. అంతేకాదు పర్చూరులో ఎంతో కొంత ప్రభావం చూపగల గొట్టిపాటి భరత్, ఇన్ఛార్జీ పదవి కోల్పోనున్న రావి రామనాథం ఆమంచికి ఏ మేరకు సహకరిస్తారన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నే. ఇప్పటివరకు ఆపరేషన్ ఆకర్ష్తో పలు పార్టీల నేతలకు గాలం వేసిన గులాబీ పార్టీకి తాజా పరిణామాలతో షాక్ తగిలిందా? కాంగ్రెస్ చేపట్టిన రివర్స్ ఆపరేషన్తో గులాబీ శిబిరంలో గుబులు మొదలైందా? కిక్కిరిసిన కారు పార్టీలో ఇమడలేని నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం
సరైన ప్లాట్ఫామ్ వెతుక్కుంటున్నారా? అసలు టీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. తెలంగాణలో మొదటిసారి బొటాబొటీ మెజారిటీతో సీట్లు సాధించి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కారెక్కించుకున్నారు గులాబీ బాస్ కేసీఆర్. ఇక అంతటితో ఆగకుండా సెకండ్ టర్మ్ మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చాక కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గులాబీ కండువా కప్పేశారు. ఒక్క ఎమ్మెల్యేలే కాదు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ముఖ్యమైన నేతలకు టీఆర్ఎస్ గాలం వేసి చేర్చుకుంది. దీంతో కార్ లోడ్ ఎక్కువైంది. కారు పార్టీ కిక్కిరిసిపోవడంతో ఇప్పుడు గ్రూపు తగాదాలు ఎక్కువయ్యాయి. పలుచోట్ల విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఆయన భార్య భాగ్యలక్ష్మి పార్టీని వీడారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఓదేలును కాదని బాల్కసుమన్కు టికెట్ ఇచ్చి గెలిపించారు సీఎం కేసీఆర్. ఇక అప్పటి నుంచి చెన్నూరు నియోజకవర్గంలో లొల్లి షురూ అయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదని భావించిన ఓదేలు కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు ఓదేలు బాటలోని మరికొంతమంది నేతలు గులాబీ శిబిరం నుంచి బయటకు వస్తారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల మధ్య వర్గపోరు తీవ్రంగా ఉంది. కొల్లాపూర్లో ప్రస్తుత ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మధ్య సఖ్యత లేదు. దీంతో జూపల్లి తన రాజకీయ భవిష్యత్తు కోసం ఏదో ఒక పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. నకిరేకల్ నియోజకవర్గంలోనూ సేమ్ సీన్. అక్కడ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తనకు వచ్చే ఎన్నికల్లో సీటు దక్కకపోతే వీరేశం పార్టీ మారడం ఖాయమన్న అభిప్రాయం సొంత పార్టీలోనే వినిపిస్తోంది. ఇక పినపాక, అశ్వరావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు కూడా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ ప్రస్తుతం సైలెంట్గా ఎన్నికల నాటికి తన దారి తాను చూసుకుంటారన్న చర్చ జరుగుతోంది. పాలేరులోనూ మాజీ మంత్రి తుమ్మల విషయంలో అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇలా చాలా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవడంపై టీఆర్ఎస్ అధిష్టానం పెద్దగా దృష్టి పెట్టడం లేదంటున్నారు. దీంతో ఇప్పుడు అసంతృప్తి నేతలను ఇతర పార్టీల పెద్దలు తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారంట. అదలా ఉంటే కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ టీడీపీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలు ఉద్యమకాలం నాయకులతో 3 గ్రూపులుగా విడిపోయింది. ఆ క్రమంలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో మొదటి నుంచి టికెట్ ఆశిస్తున్న వారు అవకాశాల కోసం పక్కచూపులు చూస్తున్నారంట. ఇన్నాళ్లు ఎమ్మెల్సీ, రాజ్యసభ అవకాశం వస్తుందని ఆశలు పెట్టుకుని భంగపడ్డ నేతలు సైతం ఇక రాజకీయ భవిష్యత్తును పక్క పార్టీల్లో వెతుక్కుంటున్నారంట. అలాంటి వారందరికీ ఇప్పుడు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ గాలం వేస్తున్నాయంటున్నారు. దాంతో ఎన్నికల ముంగిట కారు ఎలాంటి కుదుపులకు లోనవుతుందోనని గులాబీ శ్రేణుల్లో గుబులు మొదలైందంట. మరి కేసీఆర్ ఈ వలసలకు ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాలి. నేతలు ప్రజలకు సేవ చేసేందుకు పోటీ పడుతున్నారు. తాము ప్రజల్లోనే ఉన్నామని, ప్రజల కోసమే ఉన్నామనే భావన వారికి కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. పోటాపోటీగా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనసు చూరగొనడానికి తహతహలాడుతున్నారు. పార్టీ పరంగా దగ్గరయ్యే కంటే ఇలా సేవ రూపంలో దగ్గర కావడం మంచిదనే భావన వారిలో నెలకొన్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఇప్పటినుంచే ప్రజలకు దగ్గర కావచ్చని నేతలు తెగ తాపత్రయపడిపోతున్నారట.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఎవరూ కూడా తగ్గేదేలే అంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు నడిపల్లి ట్రస్ట్ పేరుతో కార్యక్రమాలు చేస్తుండగా, ఇటు కాంగ్రెస్ పార్టీ నేత ఏఐసీసీ సభ్యుడు ప్రేమ్ సాగర్ రావు వర్గం సైతం రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ పేరుతో సేవ చేస్తూ ప్రజల వద్దకు వెళుతున్నారు. ఇటీవల కాలంలో వారి కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. నియోజకవర్గం మొత్తం కవర్ అయ్యేలా సదరు నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ సభ్యుడు ప్రేమ్ సాగర్ రావు నియోజకవర్గంలో మంచిర్యాల, లక్సెట్టిపేట, నస్పూరు ప్రాంతాల్లో అంబలి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎండాకాలంలో పట్టణాల్లో నీటి ఎద్దడి ఉన్న కాలనీల్లో ట్రాక్టర్ల ద్వారా నీటి సరఫరా చేయిస్తున్నారు. ఇక బతుకమ్మ చీరల పంపిణీ, రంజాన్, క్రిస్మస్ సమయాల్లో సైతం కానుకలు ఇస్తున్నారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే చాలు వెళ్లి ఆర్థిక సాయం అందిస్తున్నారు. రైతుల ఆత్మహత్యలు చేసుకున్న వారికి ఏవైనా ఇబ్బందులు ఎదురైనా ఆర్థిక సాయం చేసి వస్తున్నారు. వారి కుటుంబాలకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు సైతం నడిపల్లి ట్రస్ట్ పేరుతో సామాజిక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆయన ఎండాకాలంలో పేద ప్రజలకు పెరుగన్నం పెడుతున్నారు. ఈ ట్రస్టు ఆధ్వర్యంలో సైతం మంచినీటి సరఫరా చేయిస్తున్నారు. ఇలా నేతలు ప్రజల మధ్య ఉండేందుకు ఇద్దరు నేతలు తహతహలాడుతున్నారు. అటు సమాజ సేవ చేసిన పేరుతో పాటు వచ్చే ఎన్నికల్లో ప్రజల మనసు చూరగొనేందుకు ఇప్పటి నుంచే తహతహలాడుతున్నారు. మరి ప్రజలు వీరిని ఏ మేరకు ఆదరిస్తారో, వారిని ఎంతవరకు గుర్తు పెట్టుకుంటారో అన్నది చూడాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే. ఇది వాల్టి తెరచాటు రాజకీయం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ప్రైమ్ 9 న్యూస్.